ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ ప్రభుత్వం ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖ నేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. తీవ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పాక్ భారత్ ఉద్రిక్తతల మధ్య సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్లో రాజకీయాలకు తావులేదన్నారు. అత్యవసర సర్వీసులకు సెలవులు రద్దు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల వారు అక్రమంగా ఇక్కడ నిర్వహిస్తుంటే వెంటనే వారిని అరెస్టు చేయాలన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సతీష్. సునీత, ఆపరేషన్ సింధు నిన్న విజయవంతమైన నేపథ్యంలో ఈ రోజు భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ ప్రభుత్వం ర్యాలీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి కూడా నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఎందుకంటే ఇటు దేశవ్యాప్తంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయము, ఆర్మీ సేవలను అందరూ కూడా అభినందించాల్సిన విషయము. ఎందుకంటే ఇటు పాక్ సంబంధించినటువంటి తీవ్రవాదానికి సంబంధించినటువంటి క్యాంపులపై కూడా నిన్న 9 సవర్లపై కూడా దాడి చేశారు. తీవ్రవాదులు కూడా హతమైన నేపథ్యంలో ఇటు పల్గామా దాడి ఘటనకు ప్రతీకార చర్య కూడా భారత్ కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా మరి ఈ యొక్క విజయవంతమైనటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనే మరి దాన్ని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ ప్రభుత్వం ర్యాలీలు కూడా నిర్వహిస్తుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని సెక్రటరియట్ నుండి నెక్లెస్ రోడ్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీ కూడా జరగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ప్రముఖ నేతలంతా కూడా ఈ ర్యాలీలో కూడా పాల్గొంటున్నారు. ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు ఇతర సంబంధించిన వ్యక్తులంతా కూడా అందరూ కూడా పాల్గొని ఇదంతా కూడా ఆర్మీ విజయం కాబట్టి మరి దీని అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు భారత్ పాక్ మధ్య కూడా ఉద్రిక్త నేపథ్యంలో మరి ఏ క్షణమైనా కూడా ఏదైనా జరగవచ్చు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ ఉండాలి. మరి ఆర్మీకి కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలపాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా అత్యవసర మీటింగ్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో రాజకీయాలకు తావు లేదని, మరి అత్యవసర సర్వీసులు కూడా రద్దు చేస్తున్నామని చెప్పారు. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వారు కూడా అక్రమంగా ఇక్కడ నివసిస్తుంటే వెంటనే వారిని అరెస్ట్ చేయాలని, వాళ్ళు ఇక్కడి నుంచి పంపించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు పోలీస్ అధికారులకు, ఇటు డీజీపీ, అదేవిధంగా సిపి, ఇటు ఉన్నత అధికారులకు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటు ఉద్యోగులు, మంత్రులందరూ కూడా అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలు కూడా రద్దు చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఎందుకంటే ఎక్కడ ఏ దాడి జరిగినా కానీ, ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కానీ మరి అంతా ఫోకస్ అంతా కూడా హైదరాబాద్ పై ఉంటది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. మరి ఇప్పటికే ఇది బిజినెస్ హబ్ గా ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ అలర్ట్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏ దాడి జరిగినా కూడా మరి కొంతవరకు హైదరాబాద్ లో కొంతవరకు ఎఫెక్ట్ ఉంటది. కాబట్టి మరి ఇక్కడ చాలా వరకు అన్ని రాష్ట్రాల నుంచి, ఇటు దేశాల నుంచి కూడా చాలా మంది ఇక్కడే నివాసం ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పారు. మరి ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. మరి నిన్ననే మనం చూసాం, ఇటు మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ప్రధానంగా 4 నగరాల్లో కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్ లో కూడా 4 చోట్ల కూడా నిన్న మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో మరి పౌరులు ఏ రకంగా వ్యవహరించాలి, మరి యుద్ధం జరిగినప్పుడు కానీ, మరి అటాక్ జరిగినప్పుడు పబ్లిక్ అంతా కూడా ఎలా అలర్ట్ గా ఉండాలి, మరి తమ ప్రాణాలను ఏ రకంగా కాపాడుకోవడంపై కూడా నిన్న సాయంత్రం మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి ఎప్పుడు ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరి నిన్న ఇటు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో మరి ఈ రోజు భారత సైన్యానికి సంఘీభావంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ర్యాలీలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా, అదేవిధంగా ఇటు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని. ఎందుకంటే ఇదంతా కూడా ఆర్మీ విజయం కాబట్టి
మరి పాల్గామా దాడి ఘటన నేపథ్యంలో మరి ఇప్పటికే 27 మంది చనిపోయారు కాబట్టి మరి దానికి ప్రతీకారంగా భారత్ ఇటు పాకిస్తాన్ పై ఇటు తీవ్రవాద సంబంధించిన స్థావరాలపై కూడా దాడి చేసిన నేపథ్యంలో మరి తీవ్రవాదులు కూడా పెద్ద ఎత్తున కూడా అంతమయ్యారు కాబట్టి మరి దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు సెక్రటరీ నుంచి నక్లెస్ రోడ్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీ కూడా జరగబోతుంది. మరి దీనిలో పెద్ద ఎత్తున కూడా ఇటు రాజకీయాలు ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనాలి పని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ జరగనుంది. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఇక మరోపక్క ఉద్యోగులు మంత్రులందరూ అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర మెడిసిన్, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు.